వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, టీడీపీ వాళ్ళు వచ్చారు, అన్ని పార్టీలకు అతీతంగా అక్కడ ఒకటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ రామనామం అక్కడ చూసుకున్నారు తప్ప అక్కడ ఇంకోటి ఏమీ చూసుకోవట్లేదు. అందుకని పాలిటిక్స్ నేను అందుకని అన్న ఇవాళ పచ్చకామర్లు ఉన్నాడికి లోకం అంతా పచ్చ కనపడుతుంది అని అంటే కాంగ్రెస్ వాళ్ళకి ఎప్పుడు అలానే కనపడుతుంది. సో ఐ లీవ్ ఇట్ టు హిస్ దేర్ డిస్క్రిప్షన్. పెద్ద పెద్ద వేదికల మీద కూడా పెద్ద పెద్ద నాయకులు ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీ దేశ ప్రధాని కూడా జై శ్రీరామ్ అనే నినాదంతో సభల్ని మొదలుపెట్టేవాళ్ళు. అలాంటి రాముడు నిజంగానే ఈరోజు అయోధ్యలో ఆ మందిర ఓపెనింగ్కి రాబోతున్న ఈ ఘట్టాన్ని ఏ రకంగా మీరు సెలబ్రేట్ చేస్తారు చెప్పండి. ఇట్ ఈస్ వెరీ ఎమోషనల్ నిజంగానే. అంటే నేను ఇందాక మీకు మా కాలనీ గురించి చెప్పినప్పుడు కూడా పల్లకి సేవలో ఇవాళ రాముల వారిని తీసుకురావటం, అక్షంతలు తీసుకురావటం ఇవన్నీ ప్రతి ఒక్కరు అసలు అందరూ కూడా చాలామంది ఎస్పెషలీ మహిళలు అయితే ఏజ్డ్ వాళ్ళైతే నిజంగానే దే వర్ సో హ్యాపీ. అట్లీస్ట్ మాకు ఇక్కడికి అక్షంతలు వచ్చినాయి, ఇప్పటికిప్పుడు మేము వెళ్ళలేకపోయినా అక్కడికి ఇవాళ మాకు ఇక్కడికి అక్షంతలు వచ్చినాయి చాలు. రేపు ఈ రష్ అంతా తగ్గినాక ఇప్పుడు ట్రైన్స్ కూడా వేస్తున్నారంట, మేము డెఫినెట్గా వెళ్ళి దర్శనం చేసుకొస్తాం అని చెప్పి మాట్లాడడం. తర్వాత ఊళ్ళల్లో ఎస్పెషల్లీ పల్లెటూరులో అట్లా ఆంధ్రప్రదేశ్ సైడ్లో అక్కడ కోలాటం ఇదంతా ఎక్కువ ఉండేది. రామనవమికి ఎక్కువ కోలాటం ఇదంతా చాలా బాగా చేస్తారు. సో ఆ కోలాటాలు ఇవన్నీ చేసుకుంటూ వాళ్ళందరూ అంటే చాలా మంది నిజంగానే మాట్లాడుతుంటే అసలు వాళ్ళ కళ్ళల్లోంచి అది ఆనంద బాష్పాలు, ఆ సంతోషంతో. అంటే అసలు వాళ్ళు ఎవరూ కూడా దాన్ని ఎవరు ఎక్స్పెక్టెడ్ అంటే ఈ సమస్యకి ఒక పరిష్కారం లభిస్తుంది, అక్కడ ఒక గుడి నిర్మాణం అవుతుంది, మనం బతుకున్నప్పుడు మనం చూడొచ్చు అని కూడా వాళ్ళు ఎప్పుడూ అనుకోలే. అదే వాళ్ళు చెప్పి నిజంగానే వాళ్ళు అంటున్నప్పుడు నిజంగా దట్ రియల్లీ టర్న్ మీ ఆన్. లైక్ యూనో అసలు నిజంగానే కదా ఇవాళ మన గుడిని మనం కట్టుకుంటున్నాము, దాన్ని వీళ్ళందరూ ఇంత సంతోషిస్తున్నారు రియల్లీ. అంటే ఆ అటాచ్మెంట్, ఆ ఎమోషన్ ఏదైతే ఉందో, ఆ భక్తి దీంతో వాళ్ళు మాట్లాడేది, దట్ ఈస్ సంథింగ్ దట్ యూ కాన్ డిఫైన్ ఇట్ ఇన్ వర్డ్స్. ఉన్నాడు, ఏ రూపంలో? రవీంద్ర రూపంలో మా ఇంట్లో రాముడు ఉన్నాడు. సీత నా ముందు ఉంది అయితే. సరే, ఒక పక్క ఈ ప్రేమంతా ఒక పక్క నిలబెట్టింది అంటే రాముడి మీద ఉన్న ప్రేమ నిజంగా మీరు మాట్లాడుతుంటే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. మరోపక్క దేశం గర్వపడేలాగా నరేంద్ర మోడీ గారు రక్తం చిందించలేదు, యుద్ధాలు చేయలేదు, లక్షద్వీప్లో జస్ట్ చైర్ వేసుకొని అక్కడ కూర్చుంటే అందరికీ గూస్ బంప్స్ అని అంటున్నారు. లక్షద్వీప్కి సంబంధించిన డెవలప్మెంట్ ఒక పక్క, మరోపక్క మాల్దీవ్స్ని బ్యాన్ చేయటం అనేది ఏ రకంగా చూడవచ్చు? ఇండియాకి ఎలాంటి ప్రభావం ఉంటుంది దీని మీద? అంటే ఇవాళ ఒక ప్రధానమంత్రి మన దేశంలో ఒక ప్రదేశానికి వెళ్ళి ఇవాళ ఆ ప్రదేశం ఒక గొప్పతనాన్ని టూరిజంకి దాన్ని ఒక ఇది చేయడానికని వారు వెళ్ళి అక్కడ కూర్చుంటే అది నిజంగానే ఇవాళ ద హోల్ వరల్డ్ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ ఇట్. అప్పుడు దాకా దాని గురించి అంత ఇవాళ భారతీయులకే చాలా మందికి అక్కడ అంత మంచి ప్రదేశం ఉంది, దట్ కెన్ బి అ టూరిస్ట్ స్పాట్ అని తెలియని ప్రదేశంలో ఇవాళ ప్రధానమంత్రి గారు వెళ్ళి జస్ట్ అక్కడ కూర్చుని కాసేపు టైం స్పెండ్ చేసి హీస్ మేడ్ ఇట్ లైక్ ద వరల్డ్ టర్న్ దర్ ఐజ్ టువర్డ్స్ లక్షద్వీప్. అది చూసి తట్టుకోలేక కొంతమంది మంత్రులు, మాల్దీవ్స్ మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అది చాలా మంది కూడా ఖండించారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. కానీ యాజ్ యూజువల్ కొంతమందికి మీకు తెలుసు ఇవాళ వాళ్ళపైన ఇవాళ వాళ్ళ దేశంలోనే యాక్షన్ తీసుకున్నా లేకపోతే ఇంకొక రకం జరిగినా కూడా మన కాంగ్రెస్ వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ అంటే ఇవాళ కుక్కతో ఒక వంకర అన్నట్టుగా వీళ్ళకి ద ఓన్లీ దిస్ వన్ దట్ దే హ్యావ్ ఇస్ ఏదైనా సరే ప్రధానమంత్రి గారిని అంటే దట్ ఈస్ ఓకే ఫర్ దెమ్. ఎనీథింగ్ నెగటివ్ ఆన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఈజ్ ఓకే ఆర్ ఎనీథింగ్ అగేన్స్ట్ ఇండియా ఇస్ ఓకే. కానీ ఇవాళ చూడండి భారతీయులు అందరూ కూడా ఇంక్లూడింగ్ ఇవాళ మేక్ మై ట్రిప్ CEO ఎవరైతే ఉన్నారో హీ టు హస్ డెఫినెట్లీ సెడ్ దట్ వీ వుడెంట్ ఆపరేట్ ఫర్ మాల్దీవ్స్ అనేది ఏది కూడా మా వెబ్సైట్లో వీ వుడెంట్ ఆఫర్ ఎనీ బుకింగ్స్ ఫర్ మాల్దీవ్స్. నేను ఎప్పుడు అనుకోలేదండి. లక్షద్వీప్కి ఎప్పుడైనా వెళ్ళలేదు, బట్ వీల్ డెఫినెట్లీ ప్లాన్ ఆఫ్టర్ సీయింగ్ నరేంద్ర మోదీస్ దిస్ వన్ డెఫినెట్లీ వీఆర్ ప్లానింగ్, విల్ డెఫినెట్లీ గో టు లక్షద్వీప్. అండ్ ఐ వుడ్ డెఫినెట్లీ అర్జ్ ప్రతి ఒక్కరు భారతీయులు అందరూ కూడా వెన్ ఎవర్ పాసిబుల్ ప్లీజ్ డెఫినెట్లీ ఫస్ట్ విజిట్ మన భారతదేశంలో ఉన్న ప్రదేశాల ముందు వీటిని విజిట్ చేయండి, తర్వాత యూ కెన్ డెఫినెట్లీ థింక్ ఆఫ్. మోడీ గారు చూపించిన మెచ్యూరిటీ నిజంగానే భారతదేశం నిజంగానే శాంతియుతమైన దేశం అని చెప్పి దాన్ని ఇంకో లెవెల్లోకి తీసుకెళ్ళాడు. ఒక పక్క ఇదిలా ఉంటే హోల్ సిటీలో అసౌద్దీన్ ఓవైసీ మీద బండి సంజయ్ గారిని పోటీ చేయిస్తారు అని చెప్పి బలంగా వినిపిస్తూ ఉన్నాయి. చార్మినార్ హోల్ సిటీ ఉన్న ప్లేస్లో ముస్లిమ్స్ అంతా ఒక పక్క అయితే భాగ్యలక్ష్మి టెంపుల్ మనకు చాలా చిన్న ఆలయం, అక్కడి నుంచే రాజకీయం చేయాల్సిన అవసరం ఏముంది అని అంటే ఏం చెప్తారు? అంటే మన గుడికి మనం వెళ్తే తప్ప? అఫ్కోర్స్ కాదు. మరి ఇవాళ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి వెళ్ళి మనం అక్కడికి వెళ్ళి పూజ చేసి ఏదైనా కార్యక్రమం మొదలెట్టాలి అని అనుకుంటే దాన్ని రాజకీయం అని ఎందుకు అనుకుంటారు? అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఒక అమ్మవారి శక్తి కోసం అమ్మ దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనాల కోసం వెళ్తే దాన్ని ఎందుకు తప్పంటారు?
అంటే ఒక హిందూ గుడికి వెళ్ళి అక్కడ పూజిస్తే దాన్ని రాజకీయం అని మాట్లాడతారు. మరి హిందువులు అసలు ఇక్కడికి రానే రావద్దు, లేకపోతే అసలు మీరు ఇక్కడికి మా ఏరియాకి రావాలంటే మా పర్మిషన్ తీసుకుని రావాలన్నాళ్ళని మరి వాళ్ళనేమనాలి? ఒక 15 నిమిషాలు మాకు సమయం ఇవ్వండి, మేమేం చేస్తాం ఈ మెజారిటీలని మాట్లాడినప్పుడు వీళ్ళనేమన్నారు? బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్ర స్టార్ట్ చేసింది అక్కడి నుండి. మళ్ళీ ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్ అక్కడి నుంచే నిలబడతాడు, అక్కడి నుంచి ఆయన మీద బలగం అనిపిస్తుంది. ఇవాళ సంజయ్ గారు అక్కడ నుంచి పోటీ చేస్తారు అనేది నోబడీ నోస్ వెదర్ హీ విల్ రియల్ అక్కడ నుంచి పోటీ చేస్తారా చేయరా అనేది ఎవరికి తెలియదు. మీడియా ఊహాగానాలు, దీనిపైన అనేక చర్చలు, దీనిపైన ఏదో సెన్సిటివ్ ఇష్యూ లేకపోతే ఇంకోటో ఐ వుడెంట్ వాంట్ టు గెట్ ఇంటూ ఇట్. కానీ ఒకటి గుర్తుంచుకోండి, పార్టీ అనుమతిస్తే బండి సంజయ్ గారు నిలబడతారా, లేకపోతే బండి సంజయ్ గారు కోరుకుంటున్నారా నేనే పోయి నిల్చుంటాను? ఇవాళ ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే పార్టీ విల్ డిసైడ్ హూ హ్యాస్ టు బి దేర్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎవరు ఏంటి అనేది పార్టీ డిసైడ్ చేస్తుంది. ఒకటి. రెండోది, ఇవాళ ఓల్డ్ సిటీ ఏమీ అక్బరుద్దీన్ ఓవైసీ ఒక ఆయన సొంత ఎస్టేట్ కాదు, ఆయన సొంత ఇది కాదు. ఎనీబడీ కెన్ గో అండ్ కంటెస్ట్ ఫ్రమ్ దేర్. అదేదో ఆయన సొంత పేటెంట్ రైట్ లాగా ఇక్కడ ఆయన ఉన్నాడు కాబట్టి అసలు ఇంకెవరూ ఉండొద్దు అనేది ఐ డోంట్ అగ్రీ టు దట్ స్టేట్మెంట్. బండి సంజయ్ గారు కావచ్చు, ఇంకొకరు రావచ్చు, ఎనీబడీ కెన్ కమ్ అండ్ కంటెస్ట్ దేర్. అంతేగాని జస్ట్ బికాజ్ ఓవైసీ ఈస్ దేర్ వీళ్ళు రాకూడదు వాళ్ళు రాకూడదు, ప్రివెంట్ పీస్ అంటే ప్రివెంట్ పీస్ ఇస్ ఎవ్రీబడీస్ జాబ్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ that only he has to contest and no other Hindu has to go and contest. I don't agree to it. అంటే అక్కడ సంబంధించిన ప్రజలంతా ముస్లిం సోదరులంతా మాట్లాడితే పీస్ లేదంటే గొడవలు అని అంటున్నారు. ఎందుకు నార్మల్గా రిసీవ్ చేసుకోలేకపోతున్నారు? ఇవాళ ఓవైసీకి ముస్లిమ్స్ అందరికి ఆయన పేటెంట్ లీడర్ ఏం కాదు మహేందర్ గారు. మెనీ ఆఫ్ ద ముస్లిమ్స్ హూ రిసైడ్ ఇన్ ఓల్డ్ సిటీ ఆర్ నాట్ హ్యాపీ విత్ ఓవైసీ. అంటే ఇవాళ ఓవైసీకి ఒక్క ఓటు కూడా తక్కువ 100% మొన్న ఎంఐఎంకి అన్ని ఇది రావాలిగా. వై కొన్ని రౌండ్స్ దాకా వై బీజేపీ వాజ్ గెయినింగ్? మీరు చూడండి, మోస్ట్ ఆఫ్ దేర్ వీఆర్ ఇన్ ద సెకండ్ ప్లేస్ దేర్. ఇప్పుడు నిజంగానే అంతైతే వన్ సైడెడ్గా రావాలి కదా. సో హీఈస్ నాట్ అ పేటెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ముస్లిమ్స్. గుర్తుంచుకోండి, ఓవైసీ ఏదో చెప్పితే మొత్తం ముస్లిమ్స్ అందరూ ఒక సైడ్ ఉంటారు అనేది నాట్ ఎట్ ఆల్. అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్ సభ్యుడు గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయడానికి వెళ్తున్నప్పుడు ఆ రోజు బీజేపీ నాయకులంతా జై శ్రీరామ్ అనే నినాదం ఒక పక్క, వందే మాతరం అని ఒక పక్క, ఇలా చేయటం వెనకాల ఉన్న కారణం గమనించారా మీరు ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు వందే మాతరం అని ఎందుకు అనలేరు? భారత్ మాతాకి జై అని ఎందుకు అనలేరు? మీరు చెప్పండి. నువ్వు భారతదేశంలో ఉండి ఈ దేశం ఒక నీరు గాలి అన్నీ నువ్వు పీల్చుకుంటూ ఈ కాన్స్టిట్యూషన్ని గౌరవించాలి అని, ఈ కాన్స్టిట్యూషన్ దీంతోనే కదా నువ్వు ఒక ఇదయింది. అలాంటిది నేను భారత్ మాతాకి జై అనను, లేకపోతే నేను ఇంకోటి అన్నను అంటే అది ఎట్లా? మీరు ఎక్కడ లేని సెక్యులర్ పదాన్ని కాంగ్రెస్ తీసుకొచ్చి జోడించినప్పుడు మిగతా వాళ్ళందరూనేమో అన్ని పాటించాలి, వారి మాత్రం లేదు మేము ఇదే పాటిస్తామని ఎలా అంటారు? మీరు చెప్పండి. వై కాంట్ యూ క్వశ్చన్ ద సేమ్ విత్ హిమ్? కాల్ హిమ్ అండ్ ఆస్క్ హిమ్ వై he is so this one reluctant towards saying Bharat Mata ki jai. తల్లి భూమిని కూడా నేను జై అనలేను, నేను కీర్తించలేను నా తల్లి భూమిని అని అంటే అలాంటి వ్యక్తిని ఏమనాలి మీరు చెప్పండి?